1976 ఢిల్లీ. ఆ టైంలో ఈ దేశాన్ని నడిపిస్తుంది ఎవరు? కాంగ్రెస్ అండ్ దానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ గారు. సో ఆ టైంలో ఒక పార్లమెంట్ సెషన్ నడుస్తుంది. కానీ ఆ హాల్లో చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఖాళీగా ఉన్నాయో తెలుసా? ఆ కుర్చీలో కూర్చోవాల్సిన మనుషులు చాలా మంది ఆ రోజు జైల్లో ఉన్నారు. కొంతమంది ఏమో తలదించుకుని ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఎమర్జెన్సీ నడుస్తుంది. సరిగ్గా ఆ ఖాళీ కుర్చీల ముందు ఆ సెషన్ లో ఒక లా పాస్ అయింది. దాని పేరు ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1976. ఆ లా ఎందుకు తీసుకొచ్చారంటే బయట దేశాల నుంచి డబ్బు ఈ దేశంలోకి వచ్చి మన పనుల్లో జోక్యం చేసుకుంటుంది అని చెప్పి చాలా రిపోర్ట్స్ రావడంతో దానిని ఆపాలి అనే ఉద్దేశంతో ఈ FCRA పెట్టారు. ఈ రూల్ నిజానికి మన దేశానికి చాలా అవసరం. ఎందుకంటే బయట నుంచి డబ్బులు పంపించి ఒక దేశంలో పాలిటిక్స్ ని మార్చడం అనేది ఒక పుకారు కాదు. అది ప్రపంచం మొత్తం జరిగిన అండ్ జరుగుతున్న విషయం. సో ఆ కన్సర్న్ అయితే లెజిటిమేట్. కానీ హిస్టోరియన్స్ అలాగే ఆ టైంలో ఉన్న కొంతమంది జర్నలిస్ట్ ఇంకొక విషయాన్ని హైలైట్ చేశారు. అదేంటంటే ఇందిరాగాంధీ గారికి ఒక భయం ఉండేదంట. అప్పట్లో అపోజిషన్ అంటే బీజేపీ కాదు, అది 1980లో ఫామ్ అయింది. అప్పట్లో అపోజిషన్ లో జనసంఘ్, సోషలిస్ట్ పార్టీ లాంటి పార్టీస్ ఉన్నాయి. అండ్ వాటిలో సోషలిస్ట్ పార్టీలో ఉన్న జార్జ్ ఫెర్నాండెస్ లాంటి లీడర్స్ కి యూరోప్ లో ఉన్న సోషలిస్ట్ లీడర్స్ తో డైరెక్ట్ గా కాంటాక్ట్స్ ఉన్నాయని, విల్లీ బ్రాండిట్ లాంటి మనుషులతో లింక్స్ ఉన్నాయని, సో అది అలా వదిలేస్తే ఖచ్చితంగా వాళ్ళ ద్వారా మనీని మన దేశంలోకి తీసుకొచ్చి పవర్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని రీజన్ తో ఈ లాని తీసుకొచ్చారని చెప్తారు. సో వీళ్ళ ప్రకారం అప్పట్లో ఆ లా యొక్క టార్గెట్ NGOలు కాదు, వాళ్ళ టార్గెట్ అపోజిషన్ పార్టీస్ అని చాలా మంది అంటారనమాట. ఇప్పుడు ఈ 2026కి రండి. అదే FCRA చట్టానికి ఒక అమెండ్మెంట్ అంటే సవరణ తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్. ఇంకా పార్లమెంట్ లో, టీవీ డిబేట్స్ లో, ప్రెస్ కాన్ఫరెన్సెస్ లో ఇది డ్రెకోనియన్, ఇది డెమోక్రసీని చంపేలా అని చెప్పి అమాయకులు బలైపోతున్నారని అరుస్తూ చాలా మంది ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ అందులో అందరికంటే ఎక్కువ హడావుడి చేసే పార్టీ ఏదో తెలుసా? ఆ 1976 లాని రాసిన కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఒక విషయం ముందే చెప్పాలి. ఈ వీడియోలో ప్రతి డేట్ దగ్గర ఆ టైంలో పవర్ లో ఎవరున్నారు అంటే కాంగ్రెస్ బీజేపీ లేదా ఇంకెవరైనా అనేది చెప్తాను. ఎందుకంటే ఈ లా ఒక్క పార్టీ చేతిలో లేదు, అది చేతులు మారుతూనే ఉంది. అండ్ ఆ చెయ్యి ఎవరిది అనేది తెలిస్తేనే ఇప్పుడు ఎవరు ఎందుకు అరుస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. FCRA అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అండ్ ఇప్పుడు రన్ అవుతున్న వెర్షన్ 2010 నాటిది. అండ్ ఆ 2010లో పవర్ లో ఎవరున్నారు? UPA 2 అంటే కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్. దాని ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. ఆ గవర్నమెంట్ ఈ యాక్ట్ ని తీసుకొచ్చింది. అండ్ అది 1976 యాక్ట్ ని రీప్లేస్ చేసింది. ఈ లా ఏం చేస్తుందో సింపుల్ గా చెప్తా. ఇండియాలో ఎవరైనా ఒక ట్రస్ట్ లేదా ఒక NGO, ఒక చర్చ్, ఒక హాస్పిటల్, ఒక యూనివర్సిటీ లాంటివి పెట్టి బయట దేశం నుంచి డొనేషన్ తీసుకోవాలంటే హోమ్ మినిస్ట్రీ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ దాన్నే FCRA రిజిస్ట్రేషన్ అంటారు. 2010 కి ముందు ఆ సర్టిఫికేట్ కి ఎక్స్పైరీ లేదు. ఒక్కసారి తీసుకుంటే లైఫ్ టైం దాని వ్యాలిడిటీ ఉండేది. సో ఈ 2000 యాక్ట్ దాన్ని మార్చేసి 5 ఏళ్ళకి ఒకసారి రెన్యువల్ చేయాలి అని పెట్టింది. అండ్ ఆ రెన్యువల్ ఇవ్వడం లేక ఇవ్వకపోవడం అనేది మొత్తం హోమ్ మినిస్ట్రీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి స్కేల్ చూడండి. అండ్ ఇవి నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి ఉన్న నెంబర్స్. FCRA పోర్టల్ ప్రకారం ఈ రోజు నాటికి 14,449 రిజిస్ట్రేషన్స్ యాక్టివ్ గా ఉన్నాయి. 22,498 క్యాన్సిల్ అయ్యాయి. అండ్ 15,212 ఎక్స్పైర్ అయ్యాయి. అలాగే మన హోమ్ మినిస్ట్రీ పార్లమెంట్ లో ఒక క్వశ్చన్ కి ఇచ్చిన ఆన్సర్ ప్రకారం 2019 నుండి 2022 మధ్యలో 13,520 ఆర్గనైజేషన్స్ 55,741 crores బయట నుంచి తీసుకున్నాయి. అంటే 55,000 కోట్లు 3 ఏళ్లలో. ఇది చిన్న మనీ కాదు. అంటే ఈ ఒక్క నెంబర్ పొటెన్షియల్ ఏంటో అర్థమైతే ఈ వీడియో మొత్తం మీకు అర్థమైపోతుంది. సో ప్రెజెంట్ బీజేపీ తీసుకున్న బిల్ ని లోక్సభలో మార్చ్ 25, 2026 ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇప్పుడు పవర్ లో ఉన్న NDA ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈ బిల్ ని తీసుకొచ్చారు. అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్ని ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ ది సెసెషన్ అనే కొత్త వర్డ్ యాడ్ చేశారు. ఇప్పటి వరకు ఈ FCRA సర్టిఫికేట్ 2 విధాలుగా క్యాన్సిల్ అయ్యేది. ఒకటి గవర్నమెంటే క్యాన్సిల్ చేస్తే అయ్యేది. అండ్ ఇంకొకటి ఆ ఆర్గనైజేషన్ స్వయంగా సరెండర్ చేస్తే క్యాన్సిల్ అయ్యేది. కానీ లేటెస్ట్ బిల్లో 3వ దారి కల్పించింది గవర్నమెంట్. అదేంటంటే రెన్యూ చేయకపోయినా, అప్లై చేయకపోయినా లేదా రెన్యువల్ రిజెక్ట్ అయినా సరే ఆ సర్టిఫికేట్ సీజ్ అయిపోతుంది. 2 డెసిగ్నేటెడ్ అథారిటీ. సర్టిఫికేట్ పోయాక ఆ ఫారెన్ మనీతో కట్టిన అసెట్స్ అంటే బిల్డింగ్, హాస్పిటల్, స్కూల్ ఏవుంటే అవన్నీ కూడా ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ అనే గవర్నమెంట్ అథారిటీ చేతులకు వెళ్ళిపోతాయి. ఫస్ట్ వాటిని ప్రొవిజనల్ గానే తీసుకునే టైం ఇస్తుంది గవర్నమెంట్. ఆ ఇచ్చిన టైంలోగా మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోకపోతే అది పర్మనెంట్ అయిపోతుంది. అలా పర్మనెంట్ అయ్యాక ఆ అథారిటీ ఆ అసెట్ ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేక అమ్మేయొచ్చు కూడా. అండ్ ఆ మనీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి అంటే మన దేశ ఖజానాలోకి వెళ్తుంది. దీనికి ఒక రిలీఫ్ ప్రొవిజన్ కూడా ఉంది. ఆ అసెట్ ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ అయితే అంటే గుడి లేదా చర్చ్ లేదా మసీద్ లాంటివి అయితే ఆ తీసుకున్న అథారిటీ ఆ ప్లేస్ యొక్క రిలీజియస్ క్యారెక్టర్ ని మెయింటైన్ చేయాలని బిల్లో రాసుంది. సో అది మంచి పాయింట్.
3. కీ ఫంక్షనరీస్. ఇప్పటి వరకు ఆర్గనైజేషన్ చేసిన తప్పులకి డైరెక్టర్స్ మాత్రమే రెస్పాన్సిబుల్. కానీ ఇప్పుడు నుండి ఈ బిల్ స్పష్టంగా ఒక లిస్ట్ రాసింది. అంటే ఆ ఆర్గనైజేషన్ డైరెక్టర్, పార్ట్నర్, ట్రస్టీ, హెచ్యుఎఫ్ లో కర్త, గవర్నింగ్ బాడీ మెంబర్ వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా రెస్పాన్సిబుల్ అయిపోతారు. అండ్ వాళ్ళకి నిజంగానే ఏమీ తెలియదని లేదా వాళ్ళు డ్యూ డిలిజెన్స్ చేసా అని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే తప్ప ఆ రెస్పాన్సిబిలిటీ పోదు. 4. క్రౌడ్ ఫండ్. ఆన్లైన్ డొనేషన్ ప్లాట్ఫామ్స్ అండ్ క్రౌడ్ ఫండింగ్ సైట్స్ కూడా ఇప్పుడు కంప్లైంట్స్ లోపలికి వచ్చేస్తాయి. 5. రిలీజియస్ యాక్టివిటీ డెఫినేషన్. ఆ డెఫినేషన్ ని బిగించేశారు. అండ్ ఫారెన్ మనీతో ఇండ్యూస్మెంట్ ఇచ్చి అంటే ఆశ చూపించి కన్వర్షన్ చేయడం ఆపడానికని గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు 2 విషయాలు చెప్తా. అండ్ ఈ 2 విషయాలు కూడా ఈ బిల్లోనే ఉన్నాయి. కానీ జనరల్ గా ఎవరు దీని గురించి ఎత్తడం లేదు. అండ్ ఈ 2 కూడా ఎన్జిఓలకి ఎక్కువ హెల్ప్ చేస్తున్నాయి. 1. జైల్ టైం ను తగ్గించేశారు. ఇప్పటి వరకు ఎఫ్సిఆర్ఏ వయలేషన్ కి 5 ఏళ్ల వరకు జైలు ఉండేది. కానీ ఈ బిల్ దానిని 1 ఇయర్ కి తగ్గించింది. 5 నుంచి 1కి. 2. స్టేట్ పోలీస్ ఇప్పుడు డైరెక్ట్ గా కేసు పెట్టలేరు. ఎఫ్సిఆర్ఏ మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలంటే సెంటర్ అప్రూవల్ కావాలి. అంటే రేపు ఒక స్టేట్ గవర్నమెంట్ కి నచ్చని ఎన్జిఓ మీద ఆ స్టేట్ పోలీస్ డైరెక్ట్ గా కేసు పెట్టలేరు. ఒకసారి ఆలోచించండి. ఈ బిల్ ని డ్రెకోనియన్ అని అంటున్న పార్టీస్ లో చాలా మంది స్టేట్ గవర్నమెంట్స్ నడుపుతున్నారు. సో ఇప్పుడు ఆ కంట్రోల్ వాళ్ళ చేతిలోంచి జారిపోతుంది. అండ్ ఇప్పుడు దాన్ని ఒక హెరాస్మెంట్ టూల్ లాగా వాడలేరు అని భయపడుతున్నారు. ఎందుకంటే ఆ పవర్ ని ఇప్పుడు సెంటర్ వాళ్ళ చేతిలోంచి లాగేసుకుంటారు. అదే కొంతమంది ఏడుపు కూడా. బట్ అది ఓపెన్ గా చెప్పరు. ఎందుకంటే అలా ఓపెన్ గా చెప్పారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళ హోల్స్ ని కూడా బయటకు తీసేస్తుంది. ఇప్పుడు అసలు క్వశ్చన్, ఫారెన్ ఫండింగ్ తెచ్చుకోవడంలో తప్పేంటి? పేదవాళ్ళకి అలాగే అవసరంలో ఉన్న వాళ్ళకి మనీ ఇస్తే అది మంచిదే కదా అనే క్వశ్చన్ చాలా మందికి వస్తుంది. సర్ఫేస్ లెవెల్లో చూస్తే అది నిజంగానే ఒక మంచి పనిలాగే కనిపిస్తుంది. హాస్పిటల్స్, స్కూల్స్, డిజాస్టర్ రిలీఫ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కానీ వీటి వెనకాల జరిగే మెకానిక్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది నా థియరీ కాదు, ఇది సుప్రీం కోర్ట్ ఒప్పుకున్న ఒక విషయం. వీళ్ళు ఎలా పనిచేస్తారో 3 స్టెప్స్ లో చెప్తాను. స్టెప్ 1, లేయరింగ్. బయట దేశాల్లో ఉన్న మనీ ఎఫ్సిఆర్ఏ సర్టిఫికేట్ ఉన్న ఒక పెద్ద ఆర్గనైజేషన్ కి వస్తుంది. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ బుక్స్ ని చాలా క్లీన్ గా ఉంచుకుంటారు. రిటర్న్స్ ని కూడా టైం కి ఫైల్ చేసేస్తారు. అన్ని సరిగ్గానే మెయింటైన్ చేస్తారు. ఇలా మెయింటైన్ చేస్తూ స్టెప్ 2 లోకి వెళ్తారు. స్టెప్ 2, సబ్ గ్రాంటింగ్. ఆ పెద్ద ఆర్గనైజేషన్ కి వచ్చిన ఆ మనీలో కొంత అమౌంట్ వేరే ఎన్జిఓకి ఇస్తారు. అండ్ అది ఇంకో దానికి, అండ్ అది ఇంకో ఆర్గనైజేషన్ కి. 4-5 హాప్స్ తర్వాత ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రాక్ చేయడం అనేది దాదాపు అసాధ్యం అవుతుందంట. అండ్ ఆ ఫైల్స్ లో చూస్తే అది డొమెస్టిక్ గ్రాంట్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు స్టెప్ 3, ఎండ్ యూస్. సో ఆ మనీ తీసుకున్న ఆ లాస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఆ వచ్చిన మనీని ఒరిజినల్లీ డిక్లేర్ చేసిన పనికే వాడుతుందా ఆర్ ఇంక దేనికైనా యూస్ చేస్తుందా అని ఎవరైనా చెక్ చేసే వాళ్ళు ఉండరు. అంటే చాలా కేసెస్ లో ఈ చెక్కింగ్స్ అనేవి జరగవంట. బికాస్ అది ఫారెన్ ఫండింగ్ లాగా ఎవరికి కనబడదు కాబట్టి. సో ఇలా వీళ్ళు కథ నడుపుతున్నట్టు తెలిసింది. అందుకనే ఈ లేయరింగ్ ని 2020లో గవర్నమెంట్ సబ్ గ్రాంటింగ్ మొత్తం బ్యాన్ చేసేసి ఆపేసింది. అండ్ ఆ 2020లో పవర్ లో ఉన్నది ఎవరో మన అందరికీ తెలుసు, ఎన్డీఏ, మోడీ గవర్నమెంట్, అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా. కాబట్టి ఇది నచ్చక ఎన్జిఓలు ఈ బ్యాన్ మీద సుప్రీం కోర్టుకి వెళ్ళాయి. అండ్ 2022లో సుప్రీం కోర్ట్ ఆ బ్యాన్ ని అప్హెల్డ్ చేసింది. అంటే సపోర్ట్ చేసింది బ్యాన్ ఉండాలి అని. ఆ జడ్జిమెంట్ లో కోర్ట్ స్పష్టంగా లేయర్డ్ ట్రైల్స్ ఆఫ్ మనీ దట్ వర్ డిఫికల్ట్ టు ట్రేస్ అనే మాట రాసింది. అంటే ఈ లేయరింగ్ ఉంది అని సుప్రీం కోర్టే యాక్సెప్ట్ చేసింది. ఇది వాట్సాప్ ఫార్వర్డ్ కాదు, ఇది జడ్జిమెంట్. ఇప్పుడు నంబర్స్ మాట్లాడుకుందాం. 2010 నుండి 2019 మధ్యలో 19,000 ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ అయ్యాయి. కానీ ఈ నెంబర్ చెప్పినప్పుడు నేను 2 విషయాలు చెప్పాలి. మొదటి విషయం, ఆ 10 ఏళ్లలో 2 గవర్నమెంట్స్ ఉన్నాయి. 2010 నుండి 2014 వరకు యూపీఏ అండ్ 2014 నుండి 2019 వరకు ఎన్డీఏ. అంటే ఈ క్యాన్సిలేషన్స్ 2 గవర్నమెంట్స్ లోనూ జరిగాయి. ఇది ఒక్క పార్టీ పని కాదు. రెండో విషయం, అందులో చాలా వరకు యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయనందుకు, అంటే పేపర్ వర్క్ ఇష్యూ వచ్చో లేదా ఇంకా ఫైలింగ్ సరిగ్గా చేయకో క్యాన్సిల్ అయ్యాయి. అండ్ వీటిలో కొన్ని డాక్యుమెంటెడ్ కేసెస్ కూడా ఉన్నాయి. వాటిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆక్స్ఫామ్ ఇండియా 2020లో సబ్ గ్రాంటింగ్ బ్యాన్ అయ్యాక కూడా వాళ్ళు వేరే ఆర్గనైజేషన్స్ కి ఫారెన్ కాంట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్ చేశారని గవర్నమెంట్ కనుక్కుంది. అండ్ సిబిఐకి ఈ ఇన్వెస్టిగేషన్ అప్పగించింది. ఇది ఎన్డీఏ గవర్నమెంట్ టైంలోనే జరిగింది. అండ్ ఆబ్వియస్లీ ఆక్స్ఫామ్ ఈ అలిగేషన్స్ ని డినై చేస్తూ వస్తుంది. కానీ 55,000 కోట్ల రూపాయలు బయట దేశం డబ్బు మన దేశంలో ఫ్లో అవుతున్నప్పుడు, అండ్ ఆ మనీని 4 హాప్స్ తర్వాత ట్రాక్ చేయలేని సిస్టమ్ ఉన్నప్పుడు ఎన్ని అనర్థాలు ఘోరాలు చేయొచ్చు అనేది ఆ డబ్బుతో ఆలోచించండి. సో ఆ సిస్టమ్ లో రెగ్యులేషన్ అవసరమా కాదా మీరే చెప్పండి. దీనికి ఏ ఐడియాలజీతో పని లేదు, కామన్ సెన్స్ వాడితేనే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకో డాక్యుమెంట్ గురించి కూడా మాట్లాడదాం, కానీ జాగ్రత్తగా మాట్లాడతాను ఎందుకంటే ఇది చాలా కాంట్రవర్షియల్. జూన్ 3, 2014 ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక 21 పేజెస్ రిపోర్ట్ పిఎంఓకి ఇచ్చింది. అండ్ అందులో కొన్ని ఫారెన్ ఫండెడ్ ఎన్జిఓలు డెలిబరేట్లీ కుందన్ కులం న్యూక్లియర్ ప్లాంట్, పాస్కో, వేదాంత లాంటి ప్రాజెక్ట్స్ ని ఆపడానికి కలిసి పనిచేశాయి అని, అండ్ దీని వల్ల మన జీడిపి ఇయర్ కి 2 to 3% నష్టం అని రాశారు. ఇప్పుడు నా ఆనెస్ట్ పొజిషన్ కూడా చెప్తాను.
చెప్తాను. ఆ 2 to 3% ఫిగర్ ఏదైతే ఉందో అది నేను నమ్మడం లేదు. ఆ నెంబర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేశారో ఆ రిపోర్ట్ లో మెథడాలజీ లేదు. చాలా మంది ఎకానమిస్ట్ దాన్ని రిజెక్ట్ చేశారు అండ్ గ్రీన్ పీస్ అయితే ఆ రిపోర్ట్ ని మొత్తం రిజెక్ట్ చేసింది. కానీ ఆ రిపోర్ట్ లో ఒక వెరిఫైయబుల్ ఫ్యాక్ట్ ఉంది. కుందన్ కులం ప్రొటెస్ట్ లో ఉన్న 11 NGOలలో 8 NGOలకి యూరోప్ నుంచి ఫండింగ్ వచ్చింది. 2006 నుండి 2011 మధ్యలో 80 కోట్లు వచ్చాయంట. అది కూడా FCA ద్వారానే. ఆ ఒక్క ఫ్యాక్ట్ చాలు నా నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో న్యూక్లియర్ ప్లాంట్ ఉండాలా వద్దా అనే డెసిషన్ అది మన డెసిషన్. ఆ డిస్కషన్ లో కూడా యూరోప్ నుంచి 80 కోట్లు ఎందుకు రావాలి? ఇండియాలో ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉన్నా సరే అక్కడికి ఈ NGOs ఏదోలా సపోర్ట్ కి వెళ్ళిపోతున్నాయి అండ్ విచిత్రంగా వాళ్ళకి మనీ కూడా వచ్చేస్తున్నాయి. అదేంటో. ఇండియా ఒక్కటే ఇలాంటి FCRA లాంటి లా పెట్టింది, ఇది అథారిటేరియన్ అని అనుకునే వాళ్ళ కోసమే ఈ సెగ్మెంట్. అమెరికాలో FARA అనే లా ఉంది, అంటే ఫారెన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్. ఇది 1938 నుంచే ఉంది అండ్ ఎవరైనా ఒక ఫారెన్ పవర్ తరపున ప్రచారం చేస్తే ఫారెన్ ఏజెంట్ గా రిజిస్టర్ అవ్వాలి, లేకపోతే క్రిమినల్ కేసు పడుతుంది. చైనాలో 2017 నుంచి ఫారెన్ NGO మేనేజ్మెంట్ లా ఉంది అండ్ అక్కడ ఫారెన్ NGO పోలీసుల దగ్గర అంటే పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీ దగ్గర రిజిస్టర్ అవ్వాలి అండ్ వాళ్ళకి ఒక చైనీస్ స్పాన్సర్ కూడా కావాలి. ఇక్కడ నా పాయింట్, చైనా చేస్తుంది కాబట్టి మనం కూడా చెయ్యాలి అని కాదు. నా పాయింట్ ఏంటంటే ఫారెన్ మనీ మీద కంట్రోల్ అనేది ఇండియా కనిపెట్టిన కొత్త ఐడియా కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి పెద్ద దేశం ఇది చేస్తుంది. కాబట్టి రెగ్యులేషనే తప్పు అనే ఆర్గ్యుమెంట్ ఎవరైనా చేస్తున్నారంటే దాని అర్థం వాడికి వచ్చే బ్లాక్ మనీ ఆగిపోతుందన్న భయంతో అరుస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ డ్రెకానియన్ అంటే క్రూరమైన పనులు ఇవి అని అరుస్తున్న కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, ఈ లా వాళ్ళదే. 1976 లో FCRA తీసుకొచ్చింది కాంగ్రెస్, ఇందిరా గవర్నమెంట్ టైంలో, అలాగే ఎమర్జెన్సీ టైంలో, అది కూడా అపోజిషన్ జైల్లో ఉన్నప్పుడు. 2010 లో ఇంకా స్ట్రిక్ట్ గా ఉన్న FCRA తీసుకొచ్చింది UPA 2 మన్మోహన్ సింగ్ లెడ్ గవర్నమెంట్, అంటే మళ్ళీ కాంగ్రెస్. ఆ 5 ఏళ్ల రెన్యువల్ రూల్, క్యాన్సిలేషన్ పవర్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లో క్యాన్సిల్ చేసే పవర్, అవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే రాసింది. కానీ ఇప్పుడు అదే యాక్ట్ కి అమెండ్మెంట్ వస్తే డెమోక్రసీ చచ్చిపోతుంది అంటున్నారు. రెండో విషయం, అండ్ ఇదే అసలు మ్యాటర్, మార్చ్ 28, 2014 ఢిల్లీ హైకోర్టు ADR అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వేసిన పిటిషన్ మీద ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ రోజు పవర్ లో ఉన్నది ఎవరు? సేమ్ UPA మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. ఎలక్షన్స్ ఇంకా అప్పటికి జరగలేదు. ఆ జడ్జ్మెంట్ ఏంటంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు పార్టీస్ కూడా FCRA వైలేట్ చేశాయంట. రెండు పార్టీస్ వేదాంత అనే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ లో రిజిస్టర్ అయిన కంపెనీ నుంచి అండ్ దాని సబ్సిడరీస్ నుంచి డొనేషన్స్ తీసుకున్నాయి. కోర్టు హోమ్ మినిస్ట్రీని అండ్ ఎలక్షన్ కమిషన్ ని 6 నెలల్లో యాక్షన్ తీసుకోవాలని ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఆ 6 నెలలు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ సాగదీసి వదిలింది అండ్ మార్చ్ 28 నుంచి 6 నెలలకి అంటే సెప్టెంబర్ 2014 నాటికి డెడ్ లైన్ వచ్చే టైం కి మోడీ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఆ ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మొత్తం వీళ్ళ మీద పడిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. FCRA ప్రకారం పొలిటికల్ పార్టీస్ ఫారెన్ సోర్స్ నుంచి డబ్బులు తీసుకోకూడదు. వేదాంత లండన్ కంపెనీ అంటే ఫారెన్ సోర్స్, ఆ కంపెనీ నుంచి 2 పార్టీస్ డబ్బులు తీసుకున్నాయి. అందుకే కోర్టు వాటిని తప్పని చెప్పింది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేశారో చూడండి. ఇది 2 స్టెప్స్ లో జరిగింది. 2016 లో ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లే ఫైనాన్స్ బిల్ లో ఒక అమెండ్మెంట్ తెచ్చారు. ఆ అమెండ్మెంట్ ఫారెన్ సోర్స్ అనే డెఫినేషన్ నే మార్చేసింది. కొత్త డెఫినేషన్ ప్రకారం ఒక కంపెనీలో ఫారెన్ షేర్ హోల్డింగ్ అనేది గవర్నమెంట్ పర్మిట్ చేసిన లిమిట్ కన్నా తక్కువే ఉంటే ఆ కంపెనీ ఫారెన్ సోర్స్ కాదు. అంటే నిన్నటి వరకు ఫారెన్ కంపెనీలా ఉండేది ఈ అమెండ్మెంట్ తర్వాత ఇండియన్ అయిపోయింది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఆ అమెండ్మెంట్ 2010 వరకు మాత్రమే వర్తిస్తుంది. అంతకంటే ముందు ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగి ఉన్నట్లయితే అవి రిస్కే. మరి ఆ జడ్జ్మెంట్ లో మెన్షన్ చేసిన డబ్బు ఎప్పుడు తీసుకున్నారు? 2004 నుంచి 2010 మధ్యలో. సో రిస్క్ అయితే ఇంకా ఉంది. అప్పుడేం చేశారంటే 2 ఏళ్ల తర్వాత 2018 బడ్జెట్ లో అదే గవర్నమెంట్ మళ్ళీ ఒక అమెండ్మెంట్ తెచ్చింది. ఈసారి డెఫినేషన్ ని మార్చలేదు కానీ డేట్ ని మార్చేశారు. ఆ రెట్రోస్పెక్టివ్ డేట్ ని August 5, 1976 కి జరిపారు. అంటే ఫస్ట్ FCRA లా వచ్చిన రోజుకి. ఇప్పుడు ఆ గ్యాప్ పోయింది. సో కోర్టు తప్పు అని చెప్పిన పని ఇప్పుడు తప్పే కాదు అన్నట్టు అయిపోయింది. ఇక్కడ మీరు ఒకటి అడగొచ్చు, ఈ అమెండ్మెంట్స్ తెచ్చింది NDA గవర్నమెంట్ కదా, మరి కాంగ్రెస్ ఏం చేసింది అని. ఏం చేస్తుంది? హ్యాపీగా 2 చేతులు జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ 2 పార్టీస్ కూడా ఇక్కడ డబ్బులు తీసుకున్నట్టు ఉంది కాబట్టి ఈ అమెండ్మెంట్ తో 2 పార్టీస్ కూడా క్లియర్ అయిపోయాయి. సో ఇక్కడ వీళ్ళంతా ఒకటే మాట మీద నడిచారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న NGO 10 లక్షల రూపాయల పేపర్ వర్క్ సరిగ్గా చేయకపోతేనే వాళ్ళ అసెట్స్ పోతాయి. కానీ ఇక్కడ 2 నేషనల్ పార్టీస్ ఫారెన్ కంపెనీ నుంచి మనీ తీసుకుని హైకోర్టులో గిల్టీ అని తేలాక కూడా పార్లమెంట్ లో కూర్చుని లాని వెనక్కి మార్చి వాళ్ళ నేమ్స్ క్లియర్ చేసుకున్నాయి. ఒకటి మాత్రం నిజం, ఈ దేశంలో లా అనేది బలహీనులకి ఒక గోడ అయితే బలవంతుడికి ఒక తలుపు.
హెల్ప్ అవుతుంది. అండ్ ఈ విషయంలో రెండు పార్టీస్ ఒకటే. అండ్ నేను ఇక్కడ ఏ ఒక్కరిని కూడా వదలట్లేదు. కాంగ్రెస్ ని ఈ లాని రాసింది 1976 లో అండ్ మళ్ళీ 2010 లో దాన్ని అమెండ్ చేసింది. బీజేపీ దాన్ని ఇంకా స్ట్రిక్ట్ గా చేస్తూ 2020 లో అండ్ ఇప్పుడు 2026 లో మార్పులు చేస్తుంది. రెండు పార్టీస్ ఆ వేదాంత జడ్జిమెంట్ లో గిల్టీగా తేలాయి అండ్ ఆ జడ్జిమెంట్ తర్వాత వచ్చిన అమెండ్మెంట్స్ రెండింటినీ క్లియర్ చేశాయి. ఈ ఒక్క విషయంలో వాళ్ళు ఆపోజిషన్ గా కాదు, కోalition పార్ట్నర్స్ గా ఉన్నారు. అందుకే ఎవరైనా మీతో ఇది డెమోక్రసీ మీద దాడి అని అన్నారనుకోండి, వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాను. 2018 లో మీ పార్టీ FCRA ని రెట్రోస్పెక్టివ్ గా మార్చినప్పుడు మీరు ఎక్కడున్నారో అండ్ ఏం పీకుతున్నారు అని ఆన్సర్ రాదు. ఇప్పుడు ఒక విషయం క్లియర్ గా చెప్పాలి, ఈ లా ఇంపార్టెన్స్ గురించి. FCRA ఉద్దేశం ఒకటే, బయట దేశం నుంచి వచ్చే డబ్బు ఈ దేశంలో ఏం చేస్తుందో గవర్నమెంట్ కి ఇన్ అండ్ అవుట్ తెలియాలి. ఆ డబ్బుతో హాస్పిటల్ కట్టినా స్కూల్ కట్టినా ప్రాబ్లం లేదు, కానీ ఆ డబ్బుతో వేరే పనులు చేస్తే అప్పుడు క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నా ఒపీనియన్ కాదు, గవర్నమెంట్ సొంత మాటలు వినండి. నవంబర్ 8, 2024 హోమ్ మినిస్ట్రీ ఒక నోటీస్ పెట్టింది. అందులో ఒక NGO కి FCRA లైసెన్స్ ఏ కారణాల వల్ల క్యాన్సిల్ చేస్తారో ఆ లిస్ట్ మొత్తం ఇచ్చారు. ఆ లిస్ట్ లో ఉన్న కారణాలు టెర్రరిస్ట్ లేదా యాంటీ నేషనల్ ఆర్గనైజేషన్ తో సంబంధం ఉన్న, ఫారెన్ మనీని యాంటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి మళ్లించిన, లేదా ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సొంత లాభం కోసం ఈ అమౌంట్స్ వాడుకున్నా, లేదా యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయకపోయినా ఈ లైసెన్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఆ లిస్ట్ లో ఇంకొక ఇంపార్టెంట్ కారణం కూడా ఉంది. ఇండ్యూస్డ్ ఆర్ ఫోర్స్ఫుల్ రిలీజియస్ కన్వర్షన్ ఆర్ ప్రొసిలిటైజేషన్, అంటే ప్రలోభ పెట్టో లేక బలవంతంగా మత మార్పిడి చేస్తే కూడా క్యాన్సిల్ అవుతుంది. అంతకు ముందు ఇది జస్ట్ ఒక రూల్ లాగే ఉండేది, అంటే మినిస్ట్రీ సొంతంగా క్యాన్సిల్ చేయడానికి ఒక గ్రౌండ్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ బిల్ దానిని ఒక లాగా పెట్టేస్తుంది అండ్ దానికి చాలా మిషనరీస్ షేక్ అయిపోతున్నాయి. ఎందుకు? మామూలు రూల్ అయితే ఒక మినిస్ట్రీ డైరెక్ట్ గా దాన్ని మార్చగలదు, కానీ అది లాగా మారిందంటే మాత్రం దాన్ని మార్చడానికి పార్లమెంట్ కావాలి. ఈ రోజు ఈ దేశంలో FCRA లైసెన్స్ యాక్టివ్ గా ఉన్న ఆర్గనైజేషన్స్ 16,026. ఇప్పటి వరకు లైసెన్స్ క్యాన్సిల్ అయిన ఆర్గనైజేషన్స్ 20,711. అంటే యాక్టివ్ గా ఉన్న వాటికన్నా క్యాన్సిల్ అయినవి ఎక్కువ. సో ఇప్పుడు ఈ బిల్ ని అపోజ్ చేసే వాళ్ళకి నా క్వశ్చన్ ఏంటంటే, ఒక దేశానికి తన సొంత గడ్డ మీద బయట దేశం వాళ్ళ డబ్బులతో మత మార్పిడి చేస్తున్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేసే హక్కు ఆ దేశానికి ఉంటుందా ఉండదా? నా ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఆ హక్కు ఉంది. అమెరికాకు ఉంది, చైనాకు ఉంది, రష్యాకి, అలాగే అన్ని దేశాలకి ఉంది. మరి మన దేశానికి మాత్రం ఉండకూడదని ఎలా అంటున్నారు? అండ్ అలా అనే వాళ్ళ ఎజెండా ఏంటి? అందుకే ఈ బిల్లో ఈ పాయింట్ మీద నాకు ఆర్గ్యుమెంట్ లేదు. బయట డబ్బుతో ఈ దేశంలో మత మార్పిడి జరగకూడదనే లా చెప్పడం అది కరెక్ట్. నేను దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. అండ్ చివరి మాట ఇది, అండ్ ఇది రెండు వైపుల వాళ్ళకి కూడా. ఈ రోజు ఈ లా ఈ గవర్నమెంట్ చేతిలో ఉంది, రేపు వేరే గవర్నమెంట్ రావచ్చు అండ్ అదే లా వాళ్ళ చేతిలో కూడా వెళ్ళొచ్చు. ఏ పార్టీ అయినా కోరుకున్నది పవర్ ని మాత్రమే. అండ్ దానికోసం ఈ పార్టీస్ అన్ని కూడా కొన్ని తప్పులు చేస్తాయి, పవర్ ని మిస్యూజ్ కూడా చేస్తాయి. రాజకీయాలలో మనం ఎంత గింజుకున్నా సరే అది మాత్రం మారదు అని జరుగుతూనే ఉంటుంది. సో మనకున్న ఆప్షన్ ఒకటే, ఉన్న వాటిలో ఎవరు బెటర్ అనేది చూసుకొని వాళ్ళకి ఓటు వేయాల్సి ఉంటుంది. అండ్ నన్ను ఇప్పుడు తక్కువ చేయడానికి కావాలని కొంతమంది నాకు ఏదో ఒక పార్టీ రంగులు అంటించడానికి ట్రై చేస్తున్నారు అండ్ చేస్తారు, చేస్తూనే ఉంటారు. బేసిక్ గా దానికి రీజన్, వాళ్ళు ఏ ఒక్క వీడియో కూడా కంప్లీట్ గా చూడకుండా నా మీద ఒపీనియన్ ఫామ్ చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళని ఆ దేవుడు కూడా మార్చలేరు, కాబట్టి పెచ్చలైట్. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, వేరే వాళ్ళలాగా మనం పెయిడ్ ఆర్టిస్టులం కాదు, మనమంతా కూడా పెయిన్ ని కామన్ సెన్స్ తో మిక్స్ చేసి మాట్లాడే మనుషులం అండ్ ఎప్పటికీ ఇలానే ఉందాం. సో ఈ వీడియో కింతే నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఆలోపు మీరు ఈ వీడియోని హైప్ చేసే పనిలో ఉండండి. దిస్ ఈజ్ జూన్ వినయ్ సైనింగ్ ఆఫ్.